మేడం మరో అంశం ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా గారు ఇటీవల బాగా చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేడం ఇవాళ తాజాగా ఒక అంశం మీద ఆవిడ కామెంట్ చేశారు. లోకేష్ పాదయాత్ర మీద ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర జరగబోతుంది. లోకేష్ గతంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? దొడ్డిదారిన మంత్రి అయ్యాడు. అతను గెలవలేదని వాళ్ళ నాయన బాబు గారు ఇట్లా దొడ్డిదారిన అతను మంత్రిగా చేశాడు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేశాడు. ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఏమీ చేయలేకపోయాడు, ఏ పరిశ్రమలు తీసుకురాలేకపోయాడు. కానీ మేము రూరల్ ఏరియాలో 75% వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాము వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన చేసినంత మాత్రాన్ని ఎవరు బెదురుకునేది అయితే లేదు. ఆయన ఎవరైతే ఈ పాదయాత్ర చేస్తున్నారో లోకేష్, ఆ పాదయాత్ర అనేది లోకేష్కి ఓ వ్యాయామం లాగా పనికొస్తుంది, తిన్న తిండి అరుగుద్ది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు రోజా వ్యాఖ్యలు? అదే అండి, రాజకీయాలు దిగజారిపోయినాయి అని అనుకోవడానికేమో మనస్కరించట్లేదు, కానీ పరిస్థితులు ఏమో అలాగే కనిపిస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే మనకి పరిష్కారం దొరకనప్పుడు, మనం ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇది సమయం కాదు, మనకి కాలం కొంచెం అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తారు అంటే కొంచెం ఒక సమాధి స్థితిలోకి వెళ్తారు. అంటే కొంచెం ప్రశాంతంగా తప్పొప్పులు ఏం జరిగినాయి అనేది ఆలోచించుకుని ఇలాంటి ఈ పరిస్థితి వచ్చింది, ఇది కొంచెం క్లిష్టంగా ఉంది, దీని నుంచి బయటికి రావడం ఎట్లా అని ఆలోచించి కొంచెం మళ్ళీ ఆలోచనలకు పొదును పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని చోట్ల ఉంది ఇది. ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందని కానీ, తెలంగాణలో ఉందని కానీ, అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే అధికార పక్షము ప్రతిపక్షము పోటాపోటీగా ఉన్నాయి. ఈ పోటాపోటీగా ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కళ్ళు వెనకడుగేస్తే, ఒక్క క్షణం ఆగితే రెండో వాళ్ళు పుంజుకుని ఇంకొంచెం ఎక్కడ అందకుండా దూసుకెళ్ళిపోతారేమో. ఇది ఒక 100 మీటర్స్ పరుగు పందెం, ఒక 200 మీటర్స్ పరుగు పందెం అన్న లెవెల్లో ఆలోచిస్తున్నారు వీళ్ళు. పైగా వీళ్ళు రిలే పరుగులాగా ఉంది. ఈవేళ ఒక పెద్ద మనిషి ఒక మాట మాట్లాడతారు, అయిపోయిన తర్వాత దీనికి కొనసాగింపుగా ఇంకొక పెద్ద మనిషి ఇంకాస్త దారుణమైన మాటలు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఇంకాస్త దారుణంగా, ఒక నీచంగా మామూలుగా ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికి మనస్కరించని మాటలు మాట్లాడుకోవటం ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువైంది. దీనికి కారణం ఏంటి అంటే కొంతమందిని మరి వాళ్ళని చూసిన ఆంబోతులు అనాలా ఏమనాలో అర్థం కావట్లేదు, కానీ ఇష్టానికి మాట్లాడే మనుషులు ఎక్కువైపోయారు అక్కడ. ఈ ఇష్టానికి వాక్ స్వాతంత్రం బాగా ఎక్కువైపోయింది. ఈ బాగా ఎక్కువైపోయిన పరిస్థితుల్లో అసలు గమ్మత్తు ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ఈ వినోద రంగంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం, వినోద రంగంలో ఉన్న వాళ్ళని రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు సాక్షాత్తు రోజా మీద హైపరాది మాట్లాడాడు. అవును, హైపరాదికి ఏంటి సంబంధం చెప్పండి? రోజా గురించి మాట్లాడాల్సిన అవసరం హైపరాదికి ఏంటి సంబంధం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి మద్దతుదారుడుగా మాట్లాడాడు. ఆయన ఏమన్నా ఆ పార్టీలోకి వచ్చాడా? పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఏమన్నా వచ్చాడా హైపరాది? రాలేదుగా. ఇప్పుడు దేంతోనే ఎదుర్కోవాలో దాంతో ఎదుర్కోవడం మానేసి పక్క చూపులు పక్కరాళ్ళు ఎక్కువైపోయినాయి. అంటే మనము అమ్ములు పదిలో పెట్టుకున్న బాణాలు మనకి ఇష్టమైన బాణాలు పెట్టుకుంటున్నాం. దానికి ఒక పద్ధతి, ఒక రైము రిధము లేకుండా పెట్టుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ రోజా మాట్లాడినా, ఇంకొంతమంది ప్రబుద్ధులు మాట్లాడినా, నిన్నగాక మొన్న అవుట్డేట్ అయ్యారు వాళ్ళిద్దరు. ఎవరు? కొడాలి నాని, వల్లభనేని వంశీ అవుట్డేట్ అయ్యారు. పైగా మీకు ఇంకో గమ్మత్తు ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి వైసీపీ పార్టీలో చేరారో వాళ్ళతోనే తిట్టిస్తున్నారు. ఇది అంటే ఒక పథకం ప్రకారం ఇది జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అర్థమైందిగా మీకు? ఇప్పుడు ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది.
ఈ ప్లాన్ ప్రకారం మీరు ఈ మాట మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైన స్పందన వస్తుంది, ఈ రకమైన స్పందన వస్తే మీరు కౌంటర్ ఇట్లా వేయండి, ప్రతిస్పందన ఇలా ఉండండి. ఇలా ఉంటే తప్పితే ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు మర్చిపోయి ఇదేదో ఒక జబర్దస్త్ స్కిట్ లాగా షో లాగా చూసి సంతోషిస్తారు. ప్రజలకు మనం ఇచ్చేది ఇదే కదా, ఇదే ఆనందం ప్రజలకు ఇచ్చేది. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం మనం, తిండి పెట్టట్లే, తిండి కూడా పెడుతున్నాం అనుకోండి అప్పుడప్పుడు, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అసలు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా, ఇలాంటి మాటలు వింటున్నారు. ఇప్పుడు ఆయన వాకింగ్ చేస్తే పంచ్ డైలాగ్ రాజకీయాలు అయిపోయినాయి మేడం మొత్తం. కాదండి, ఇప్పుడు ఆయన పాదయాత్ర మొదలెడితే మీరు ఈ మాటలు మాట్లాడారు కదా, మీ పార్టీలో ఇద్దరు పాదయాత్ర చేస్తున్నారు ఇంతకుముందు, వైఎస్ఆర్ చేశారు, జగన్ గారు చేశారు. అంటే మరి వాళ్ళిద్దరు కూడా అందుకే చేశారా? అంటే వాళ్ళిద్దరు చేస్తేనేమో వాళ్ళకి భారీ లక్ష్యాలు ఉంటాయా, లోకేష్ చేస్తేనేమో ఇలాంటివి ఉంటాయా? అసలు వీళ్ళు లోకేష్ మీద అతని బాడీ షేమింగ్, ఎంత బాడీ షేమింగ్ చేశారండి. నిజంగా బాడీ షేమింగ్ చేయకూడదు చట్టం ప్రకారం. నిజంగా ఆ చట్ట ప్రకారం కనుక వీళ్ళని శిక్షించాలి అంటే అసలు వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటారు. ఏ వ్యక్తినైనా పొట్టిగా ఉన్నావు పొడుగ్గా ఉన్నావని, నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావని కానీ, లావుగా ఉన్నావు సన్నగా ఉన్నావని కానీ, నీ నెత్తి మీద జుట్టు లేదేంటే ఏమీ మాట్లాడకూడదండి. అసలు బాడీ షేమింగ్ చేయకూడదు ఎవ్వరికి, ప్రాంతం గురించి కానీ, కలర్ గురించి, దేని గురించి, ఒక ఇన్సల్ట్ చేయకూడదు, కులం గురించి కానీ, ఒక జాతి గురించి కానీ ఇన్సల్ట్ చేయకూడదు. ఇప్పుడు కొన్ని దేశాల నుంచి కాంతి సీకులు మన దేశంలో వచ్చి ఉంటారు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కదా మేడం. రెఫ్యూజీస్ ఉంటారు, వాళ్ళని మనం మాట్లాడకూడదు, మనకు హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. నువ్వు ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు వాళ్ళని అవమానించే హక్కు నీకు లేదు. నీకు ఇష్టమైతే ఒక ముద్ద పెడతావు, లేకపోతే లేదు. అలాగే రాజకీయాల్లో కూడా మీరు ఈ విధంగా నోర్లు పారేసుకోవడానికి వెనకమాల మీకు పథకాలు ఉన్నాయి, పథకం ప్రకారం మీరు చేస్తున్నారు. మీరు ఎక్స్పెషల్లీ మహిళా నాయకురాళ్ళకి ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిపక్షం వాళ్ళ మీద, ఎదురుపక్షం వాళ్ళ మీద దాడి చేయడానికి మిమ్మల్ని ఒక మౌత్ పీసులుగా వాడుకుంటున్నారు. మీ ద్వారా వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి మిమ్మల్ని పావులుగా పావుల్లాగా వాడుకుంటున్నారు. దానికి మీరెందుకు సహాయం చేస్తున్నారు? మీరెందుకు అబాస్పాలు అవుతున్నారు? ఇప్పుడు మొన్న మధ్య రోజా మా అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు, నా కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తున్నారు అని ఆవిడ కన్నీళ్లు కార్చింది. అది చూస్తే నాకు అనిపించింది, మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎక్కడో వేరే దేశాల్లో ఉండి, అంటే మమ్మల్ని పట్టుకోలేరు కదా అని చెప్పి అక్కడుండి యూట్యూబ్ ఛానల్స్లో బండబూతులు మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, సాక్షాత్తు ఇక్కడ మీడియాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళని అవమానిస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అవమానిస్తున్నారు. మీరు ఒక మీడియా పర్సన్ గురించి అమెరికాలో ఉన్న అతను పంచప్రభాకర్ అనుకుంటా, పంచప్రభాకర్ ఒక వీడియో పెట్టాడు. ఏమనంటే, వాడు సాంబడు అంటే TV5 సాంబశివరావు సాంబడు, వాడి అదేదో మొహం పెట్టుకుని వచ్చి మీడియాలో కూర్చుంటాడు. వాడి మొహం చూస్తే ఎలా ఉంటుందంటే, వాడి భార్య ఎవరితోనో లేచిపోయింది అనే వార్త విన్నవాడు మాత్రమే అలా ఉంటుంది, విన్నవాడి మొహం మాత్రమే అని మాట్లాడితే, మీరు TV5 సాంబశివరావు మీద మీ కక్ష తీర్చుకుంటానికి వాళ్ళ ఆవిడ ప్రతిష్ట గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుందండి? లేదు కదా. అలాగే అది న్యాయం అనిపించినప్పుడు, దానికి మీరు చప్పట్లు కొట్టినప్పుడు, నన్ను ఏం చేస్తారో చేసుకోండి, నన్ను మీరు ముందు అమెరికా నుంచి ఇండియా రప్పించండి చూస్తాను అని అతను ప్రగల్భాలు పలికినప్పుడు, మీ పార్టీ సపోర్టర్ అతను క్లియర్గా చెప్తున్నాడు, నేను జగన్ సపోర్టర్ అని చెప్తున్నాడు. మీరు కనీసం ఒక చిన్న ఖండన కూడా చేయలేనప్పుడు, మరి మిమ్మల్ని మాట్లాడినప్పుడు మీరెట్లా అడిగే హక్కు ఉంటుంది మీకు? అంటే నేనేమో రాళ్ళేస్తా, మీరేమో నా మీద పువ్వులు వేయండి అన్నట్లుగా లేదు.
ఇది ఏమాత్రం సహించే విషయం కాదు. రాజకీయాల్ని మీరు ఈ విధంగా భ్రష్టు పట్టించేసేసి ఇది ఒక జబర్దస్త్ షోలు చేసేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ షోలు చేసిన తర్వాత మిమ్మల్ని ఎవరో బాధ పెడుతున్నారని మీరు అనుకుంటే ఎట్లా? మీరు ఇంకొకరిని బాధ పెడుతున్నారు, వాళ్ళు దానికి పరిష్కారంగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇది ఒక విశ్వాలయంగా చేసేశారు. మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడితే అవతల పక్షంలో వాళ్ళు వాళ్ళ నాయకుడి మెప్పు కోసం వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రజలు బేరీజు వేసుకున్నప్పుడు ఏం చూస్తారు? ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది ఆలోచించకుండా ఉంటారా? ఎవరు విచక్షణతో మాట్లాడుతున్నారు, ఎవరు విచక్షణ తప్పి మాట్లాడుతున్నారని చూస్తారు కదా. అమరావతి రైతుల గురించి మీ నాయకులు అవాకులు చవాకులు పేలినప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళ గురించి వాళ్ళని కూకట్పల్లి ఆంటీలు వాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నారు, నగలేసుకున్నారు అని వాళ్ళని షేమింగ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు పట్టు చీర కట్టుకున్నారా లేదా మీకు అనవసరం. వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు అడిగేది కరెక్టా కాదనేది అక్కడ ఇంపార్టెంట్. అది వదిలేసి మీరు దాని దగ్గరికి మనిషి ఆలోచన వెళ్ళనివ్వకోకుండా ఇవి మాట్లాడేస్తున్నారు. మీరు ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. అందుకోసం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే నోట్లో నుంచి అంత మంచి మాటలు వస్తాయి. బూతులు కాదు వాళ్ళ ప్రజలకు కావాల్సింది పరిపాలన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవాళ చూసుకుంటే పెద్ద సమస్యలు. పోలవరం కంప్లీట్ కాల, అమరావతి రాజధాని కంప్లీట్ కాల, వైజాగ్ గురించి మీ అభిప్రాయం మీరు చెప్పట్ల, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. ఇవి పెద్ద సమస్యలు. చిన్న సమస్యలు చూసుకుంటే నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడికంటే అక్కడికి వలసలు పెరిగిపోయినాయి. ఒకానొక టైంలో 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో చాలా అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు కొరత వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న వాచ్మెన్లు అంతా ఎవరంటే గోదావరి జిల్లాల నుంచో ప్రకాశం జిల్లాల్లో నుంచో ఉన్న పేదలు ఇక్కడ వాచ్మెన్లుగా వచ్చారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి మాకు అక్కడ ఏదో జరుగుతుంది అని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ మొత్తం తిరుగుటపాలో వచ్చేసి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? అక్కడ ప్రజలకి పని లేదు, కొనుగోలు శక్తి లేదు. లేనప్పుడు వాళ్ళకి తోచేది ఏంటి? ఒక ఇల్లు లేకుండా, చేతిలో పని లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భార్యాబిడ్డలను వెంబడి పెట్టుకొని ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. మీకు ఇంకొక తాజా ఉదాహరణ, ఎప్పుడూ లేదు ఇన్ని సంవత్సరాల్లో, కోడి పందాల దగ్గర కోళ్ళు గట్టిన కత్తులు ఎగురొచ్చి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది గాయపడ్డారు. దాన్ని మించిన దుర్ఘటన ఏం జరిగిందంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళ మీద పడి డబ్బులు బంగారం దోచుకున్నారు. పిండారులు దగ్గులు అని చరిత్రలో చెప్పుకున్నాం. అలా తయారయ్యారు ఇప్పుడు అక్కడ. ఆ పరిస్థితికి అక్కడ ప్రజలు దిగజారారు అంటే ఏ పరిస్థితిలో అక్కడ ప్రజలు ఉన్నారో ఆలోచించండి. ఒక మనిషి దొంగతనానికి ఎందుకు పాల్పడతాడండి? నేను బ్యాంకు దొంగతనాలు చేసి, బ్యాంకు లూటీలు చేసి, అలాగే బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టిన పెద్ద దొంగల గురించి మాట్లాడటల్లా, రోడ్డు పక్కన 10 రూపాయలు దొరికితే అరటిపళ్ళు తిందాము అనుకునే ఒక దొంగ గురించి నేను మాట్లాడుతాను. ఆకలి, దరిద్రం. మీరు చేతనైతే అవి సరిచేయండి. లోకేష్కి ఒళ్ళు బలిసిందా, సన్నబడాలనుకుంటున్నాడా, తిన్నదరుగుద్దా లేదా, అవి మీ సమస్యలు కాదు, మీ విషయాలు కాదు అవి. మీరు అక్కడ ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏం చేస్తామని చెప్పి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది ఇక్కడ ప్రశ్న. అది దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే మీరు ఎవరికైనా రెండో వాళ్ళని ఎప్పుడు తిడతారు? వాళ్ళ దగ్గర సమాధానం లేదన్నప్పుడు. నోటితోటి సమాధానం ఎవరు చెప్తారు? చేతితో పని చేయడం రాని వాళ్ళు మాత్రమే నోటికి పని చెప్తారు. సైకలాజికల్గా దెబ్బతీసే ప్రయత్నం. వాళ్ళని మానసికంగా వాళ్ళకి ఒక కుంగుబాటు కలిగించాలి, వాళ్ళ ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న
రాహుల్ గాంధీ పాదయాత్రను ఎంతమంది హేళన చేశారు? రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు ఎంతో అంటే ఇప్పుడు ఆయన గడ్డంతో సద్దాం హుస్సేన్ లా ఉన్నాడని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అతను ఏదో సాధించేస్తాడేమో, అతను సాధించేస్తే ఎట్లా మాకు అతను మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది, మా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది, మాకు అతనికి మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే, అతనే లేకపోతే అతను పనే చేయకపోతే అసలు అతను పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తున్నారు ఎవరన్నా? జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర ఎందుకు చేశాడు అతను రాజకీయంతో సంబంధం లేకుండా చేశాడు, అందరిని ఏకం చేయాలి అనుకున్నాడు, చేశాడు. కానీ దానివల్ల అతని పార్టీకి అతనికి ఎక్కడ మైలేజ్ వస్తుందోనని వీళ్ళు భయపడిపోయి వీళ్ళు చేయగలిగిన కామెంట్లు వీళ్ళు చేశారు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కానీ అతను మేడం హీరోయిన్ చెయ్యి ఇట్లా పట్టుకుంటే చేతిలో చేసి నడిచాడు అని కూడా ఎన్ని కామెంట్స్. అతను ఒక హోటల్ దగ్గర కూర్చొని తిండి తింటుంటే ఫోటో మార్ఫింగ్ చేసి అతను తాగుతున్నాడు అని చెప్పి ఒక గ్లాస్ క్రియేట్ చేసి అది పెట్టారు. అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఎంత అబద్ధాలు చెప్పగలిగితే అంత, ఎంత దాని ద్వారా ఎంత వైషమ్యాలు వెదజల్లాలో అంత చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేసే బదులు మీరు ప్రజలకి మంచి చేయాలనుకోండి, అప్పుడు ఇలాంటి వాటితో పని లేదు. రోజా ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వల్లభనేని వంశీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలే తిరస్కరిస్తారు. మీరు మంచి పనులు చేశారు అంటే మీ వెంటే ప్రజలు ఉంటారు. మీరు చెత్త పనులు చేసి వాటిని మంచి పనులుగా చిత్రీకరించి ఎదురు పార్టీల్లో ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళగా చిత్రీకరించాలని చూడటం అనేది తిమ్మిని బొమ్మిని చేయడం అంటారు దీన్ని. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇవాళ స్థాయిని ఇంకా మీరు దిగజార్చేసి ఇవాళ రాష్ట్రం, నాకు పొద్దున్నే పేపర్లో చూడగానే అసలు ఆంధ్రప్రదేశ్లోన ఇంత దుస్థితి అనిపించింది. ఆ కోళ్ళ పందాల దగ్గర ఆ నగలు దోచుకెళ్ళడం ఏంటండి, ఆ డబ్బులు దోచుకోవడం ఏంటండి, ఎప్పుడన్నా ఉందా ఇట్లాంటివి? ఇది మీరు దీనికి సిగ్గుపడండి. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కోడికత్తి కేసు ఇంతవరకు తేలలేదు, అతనికి బెయిల్ ఇవ్వలేదు ఇంతవరకు. కోడికత్తి సీను కేసు అట్లానే ఉంది. ఇప్పుడు ఈ కోళ్ల కత్తులకి గాయపడి 2 మనుషులు చచ్చిపోయారు. ఇప్పుడు కోర్టులో ఎవరి మీద ఛార్జ్ షీట్ పెడతారు చెప్పండి? కోడి మీద పెట్టాలి, కోడి కత్తి మీద పెట్టాలి. ఆ కేసు తేలదో, ఈ కేసు తేలదో. అందుకని పరిస్థితి ఎలా ఉంది. ఇలాంటప్పుడు మనం ఎంత నోరు జాగ్రత్త పెట్టుకుంటే అంత మర్యాదగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.